శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆగస్టు 21న వరలక్ష్మి వ్రతం రాబోతుంది. అందరూ కూడా అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారి యొక్క పాత్రలకు అనుగ్రహం కండి. శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. యూట్యూబ్లో వచ్చే డెకరేషన్స్లో పడి అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, సాక్షాత్ ఆ లక్ష్మీదేవి చెప్పిన విధానం ఇప్పుడు చెబుతున్నాను. ఎక్కువ ఆడంబరాలకు ఆర్భాటాలకు వెళ్ళకండి. శాస్త్రీయ సాంప్రదాయ పద్ధతిలో చేసుకునే వ్రతం. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి చారుమతి అనే ఇల్లాలకు చెప్పిన విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చెయ్యకూడని పనులు చెబుతున్నాను. ఎవరి మీద ఆగ్రహం తెచ్చుకోకండి. సూర్యోదయం పూర్వమే నిద్రలేయండి. సూర్యోదయం అయ్యాక కూడా మంచం మీద ఉండకూడదు. ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదు. పక్కింటి వారి మీద, వీళ్ళింటి వారి మీద, ఎవరి మీద అబద్ధాలు చెప్పకండి. భర్తని, ఇంట్లో వారిని విసుక్కోకండి. ఈరోజు పగటి నిద్ర మానుకోవాలి. ఇప్పుడు చేయవలసిన పనులు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. అందరూ అమ్మవారి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఈ విధంగా అడగసాగింది. నాదా, ఏ వ్రతం చేస్తే పార్వతీదేవి పరమశివుడికి, నాదా, ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీణం, స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతాము, అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చెయ్యి అని అడిగారు. అప్పుడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని పరమశివుడు చెప్పాడు. సాక్షాత్తు ఆ మహాశివుడు చెప్పిన వ్రతం ఇది. సర్వ సంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్తనం సర్వవ్రతానం ఉత్తమం నాడు సౌభాగ్యదాయకం అని పరమశివుడు చెప్పాడు. ఈ వ్రతం చేయడం వల్ల అపారమైన సౌభాగ్యాన్ని ఇస్తుంది, పుత్ర పౌత్రాదులను వృద్ధి చేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆడది ఏడాదికి ఒక్కసారి శక్తివంతమైన ఉపాసన చేసి ఇల్లు నిలబెట్టగలదో నిరూపించినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతిదేవి ఏ విధంగా పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని, ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటి వరలక్ష్మీదేవి స్వయంగా చారుమతీదేవి ఉపదేశించిన వ్రతం ఎక్కడైతే కలశ స్థాపన చేయాలని భావన చేశారో ఆ ప్రదేశాన్ని గోమయంతో అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు కలశ స్థాపన చేయాలని సంకల్పం చేసుకోవాలి. ఆ కలశంలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యే అవకాశం ఉంటుంది. అందుకుని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరచాలి. నూతన వస్త్రాన్ని తీసుకుని వచ్చి భూమి మీద పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్ట అయి ఉండాలి. అందుకనే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు. పూజ చేయించేటప్పుడు కొత్త తువ్వాలు తీసుకుని వచ్చి భూమి మీద వేసి దాని మీద తుండుల రాశిని వేస్తారు. తండుల రాశి అంటే ఔషధి రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది. అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత, చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత ఔషధీ తత్వాన్ని నిలుపుకుంటుంది. అటువంటి తండుల రాశి అంటే బియ్యాన్ని పోసి కలశ స్థాపన చేయాలి. అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే బంగారము లేదా వెండి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా లేకపోతే ఏ దోషము రాదు. కలశం ఒక్కటి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఆ కలశం పెట్టుకుని మంచి చెంబు తీసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి నీళ్లు పోసి శుద్ధమైన జలం పోసి మామిడాకులు వేసి కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్క వస్త్రము పెట్టి ఆవాహన చేస్తారు. అందులోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములు సమర్పణ చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు, నేను ధ్యానం చేస్తున్నానని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తర్వాత లౌకిక సంభాషణ చెయ్యకూడదు. అది వ్రతభంగం అవుతుంది. వ్రతం చేస్తున్నానని నీళ్లు ముట్టుకుంటారు అంటే వ్రతం ప్రారంభం చేస్తున్నామని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ప్రకారం నేను పలానా ప్రదేశంలో ఉంటున్నాను, శ్రీశైల ఈశాన్య వాయువ్య ప్రదేశే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కాబట్టి ఆ రోజు తిథిని బట్టి తిథి చెప్పి, శక్తి ఉంటే భగవంతుడు నాకు ఏ శక్తిని ఇచ్చాడో ఆ శక్తి వలన నేను సంవారంలో సమకూర్చుకుని సంభవృద్ధి శంభు వధుపచారే ఆ ద్రవ్యముల చేత ఉపచారముల చేత అమ్మ నేను నిన్ను పూజ చేస్తున్నానని సంకల్పం చేసుకుని
ముందుగా వినాయకుడి పూజ చేసుకోవాలి. సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైన నియమం ఉంటుంది. భర్త యొక్క అనుమతి తీసుకుని పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత దంపతులు కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరు కూర్చుని చేస్తున్న వ్రతం అంటే అలా కూర్చునే ముందు భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, అందుకని ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేసుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏంటండి అని అనుకోకండి. భర్తకు నమస్కారం చేసి భర్త చేత అక్షింతలు వేయించుకుని కూర్చోవాలి. భర్తకు నమస్కరించి పీటల మీద కూర్చుకుని దేశకాల సంకీర్తన చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారములందు దృష్టి పెట్టి చేయండి. ఉపచారాలు చేస్తున్నప్పుడు నేనేదో పూజ చేస్తున్నానని చేయడం కాకుండా చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు నోటితో పలుకుతున్నది, చేయితో చేస్తుంది, మనసుతో చూస్తూ ఉండాలి. 3 ఏకీకృతమైతే ఆ ఉపచారం పూర్తయింది అని చెబుతారు. అంత గొప్పగా చేయాలి. 2, 3 ఉపచారాలు చేసి మా అమ్మవారిని మనసులో కాస్త ధ్యానం చేసుకోండి. వినాయకుడి పూజ చేసుకుని విఘ్నాలు లేకుండా పూజ చేసుకునే భాగ్యం మాకివ్వని ఆ స్వామిని ప్రార్థించి ఆ స్వామి ప్రసాదం తలపై వేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి పూజ చేస్తున్నామని ముందుగా అమ్మవారిని ఒక్కరిని కాదండి ఆవాహన చేయడం, అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజ చేద్దాం. ఇద్దరూ కలిపి ఉంటే అమ్మ అయ్యవారు పక్కన ఉంటే ఎంతో సంతోషిస్తుంది. కలశం పెట్టేటప్పుడు అమ్మవారికి ఈ ప్రదక్షిణ చేసుకునే విధంగా పెట్టండి. ఆనాడు చారుమతీదేవి చేసినట్లు కలశ స్థాపన చేసినట్టు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసే భాగ్యంలా ఆ విధంగా కలశ స్థాపన చేయండి. ప్రదక్షిణం చేసినప్పుడు నెమ్మదిగా చేయండి. కలశంకి ఏమాత్రం ఇబ్బంది అవ్వకుండా చేయండి. తర్వాత అత్యంత ముఖ్యమైనది తోరం. 9 దారాలు 9 ముడులు వేసి పూజ చేయాలి. ఈ తోరాలకి, ఈ 9 దారాలకి 9 ముడులకి నవగ్రహాలకి ఒక సంకేతం ఉంది. మన జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటే పోగొట్టు తల్లి అని దండం పెట్టుకుని ఈ తోరగ్రంథి పూజ చేయాలి. తర్వాత తోరానికి పూజ చేసుకుని అదాంగ పూజ చేసుకుని అష్టోత్తరం చేసుకుని ధూపం దీపం నైవేద్యం పెట్టాలి. ఎక్కువ హైరాణ పడిపోకుండా పూజ దగ్గరికి వచ్చేసరికి అలిసిపోకుండా చూసుకోండి. క్షీరాన్నం అమ్మకి చాలా ఇష్టమైన నైవేద్యం. క్షీరాన్నం మహానైవేద్యం పెట్టిన అమ్మ చాలా సంతోషిస్తుంది. ఆ విధంగా అయ్యాక అమ్మకి వాయనం ఇవ్వండి. శనగలు తమలపాకులు వాయనం ఇవ్వండి. ఇంటికి ఎవరినైనా పిలిచి ఆ రోజు ఆ వాయనం సమర్పించండి. తర్వాత తోరం కట్టుకోండి. కట్టుకునేటప్పుడు చదవవలసిన మంత్రం కూడా ఉంది. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధంచ సౌభాగ్యం దేహిమే రమ అనుకుంటూ తోరం కట్టుకోండి. భోజనం అయ్యాక మరునాడు తోరం తీయండి. ఇది చాలా ప్రాధాన్యతమైనది. అత్యంత ముఖ్యమైనది అమ్మవారి కథ చదువుకుని అక్షింతలు తల మీద వేసుకోండి. మీ భర్తకి పిల్లలకు కూడా ఇచ్చి వేసుకోండి. ఈ రోజుతో మళ్ళా వరలక్ష్మి వ్రతం 2nd వీడియోతో మీ ముందుకు వస్తాను.